దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు దయచేసినటువంటి మరి యొక్క నూతన దినమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వేకప్ విత్ గాడ్ ద్వారా మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన వాక్యము 74వ కీర్తన 12వ వచనము. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగచేయువాడు ఆయనే. పురాతన కాలము మొదలుకొని దేవుడు నా రాజై ఉన్నాడు, దేశములో మహారక్షణ కలుగచేయువాడు ఆయనే. ఈ కీర్తన ఆసాపు రాసినటువంటి కీర్తన. ఈ వచనానికి ముందు అసలు ఏ సందర్భంలో ఈ మాటలు చెప్పబడ్డాయి అని మనం ఆలోచన చేస్తే, మరి బబులోనియన్లు ఇజ్రాయేలీయులను ముట్టడించినప్పుడు మరి శత్రువులు ఇజ్రాయేలీలను ఆక్యుపై చేసుకోవటం మాత్రమే కాకుండా వాళ్ళని బాధ పెట్టడం, హింసించటం మాత్రమే కాకుండా ఇక 3వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధ స్థలములో ఉన్న సమస్తాన్ని వారు పాడు చేసినట్లుగా చూస్తాము. యెరూషలేము పాడైపోవడం, మరి పరిశుద్ధ మందిరంలోని ప్రతి పాత్ర పగలగొట్టబడడం, పాడైపోవడం చూసినప్పుడు ఆసాపు దుఃఖం తట్టుకోలేక ఈ మాటలు మాట్లాడడం మనం చూస్తాము. మరి ఇంత జరుగుతూ ఉన్నప్పుడు ఆసాపు గుండె నిండా దుఃఖం నిండి, ఎందుకు ప్రభువా ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, నువ్వు మహాదేవుడవు కదా, గొప్ప దేవుడవు కదా, శత్రువు ఇలా చేస్తూ ఉంటే నువ్వేమి చేయడం లేదు అన్న ఆలోచన ఆయన కలిగినప్పుడు అతను చేసినటువంటి మొట్టమొదటి పని పైకి చూశాడట. పైకి చూసినప్పుడు అతనికి కనిపించింది ఏంటంటే, మనం చదివిన 12వ వచనంలో దేవుడు నా రాజై ఉన్నాడు. ఆయన పైకి చూసినప్పుడు ఆయన కనపడింది సింహాసనాసీనుడైన దేవుడు. అంటే ఈ పరిస్థితి అంతా ఆయన దృష్టించుతూనే ఉన్నాడు. ఆయన అనుమతి లేకుండా ఇది జరగలేదు. ఆయన శత్రువుని ఎలవ్ చేస్తేనే, అనుమతిస్తేనే వారు ఏదైనా చేయగలరు అనే సత్యం ఆయనకు బయలుపరచబడినప్పుడు అతనికి కొంచెం ధైర్యం కలిగిందంట. ఆసాపుకి తన దుఃఖంలో, తన నిరాశలో, తన బాధలో దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు అనే మాట ఒక నిరీక్షణను ఆయనలో కలుగచేసింది. తరువాత మరి ఆయన వెనక్కి తిరిగి చూసుకున్నాడంట. వెనక్కి తిరిగి చూస్తే గతంలో దేవుడు చేసిన కార్యాలన్నీ గుర్తుకు రావడం ప్రారంభించింది. పురాతన కాలము మొదలుకొని అని వ్రాయబడింది 12వ వచనంలో. పురాతన కాలము అంటే పాస్ట్, గతించిన దినాల్లో, గతించిన కాలంలో దేవుడు ఇశ్రాయేలీయులకు చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ కనపడటం మొదలొచ్చినాయి, గుర్తుకు రావడం మొదలైంది. వెనక్కి చూసుకోగానే దేవుని గొప్పతనం అంతా అంచెలంచెలుగా ఆయన ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలుగా చేశాడో, బండను ఎలాగ చీల్చి నీళ్లు దయచేశాడో, మారాను ఎలాగ మధురంగా మార్చాడో, మరి మేఘస్తంభంగా అగ్నిస్తంభంగా ఎలా నడిపించాడో, ఇవన్నీ గుర్తుకు చేసుకున్నప్పుడు దేవుడు నా పక్షాన ఉన్నాడు, దేవుడు తన ప్రజలను వదిలిపెట్టలేదు, దేవుడు వారికి సహాయం చేస్తాడు అనేది గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను ఆయనకు కలుగచేసినట్లుగా మనం చూస్తాము. ఈ 2 వచనాల్లో దేవుడు మరి ఆసాపును ఆదరించిన రీతి మనం చూసినట్లయితే, ఆ నాశనం, శత్రువు నాశనం చేసినప్పుడు వారిని గురించి దుఃఖపడుతూ ఉన్నప్పుడు దేవుడు మన రాజై ఉన్నాడు అని గుర్తు చేశాడు. రెండవది, ఆయన మహారక్షణ కలుగచేయువాడు. 12వ వచనంలోనే దేశములో మహారక్షణ కలుగచేయువాడు ఆయనే అనేటటువంటి నిరీక్షణ
ఆసాపునకు కలుగచేసిన వాడు దేవుడే. ఈ వచనం ఈరోజు మన చుట్టూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నప్పుడు, మన చుట్టూ జరుగుతున్న అక్రమం, అన్యాయం, అవినీతి, బలాత్కారం చూస్తూ ఉన్నప్పుడు మనకు గుర్తుకు చేసేది గతించిన దినాల్లో దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప కార్యాలను తలపోసుకున్నప్పుడు మన దేశంలో ఆయన మహారక్షణ కలుగజేయు దేవుడు అని ఈ వచనం ద్వారా మనకి మరొకసారి గుర్తు చేసి మనకు నిరీక్షణను కలుగజేయుచున్నాడు. అటువంటి కృప మనం ఇతరులకు పంచదము కాక. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు ప్రియ తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు ప్రభా. నీవిచ్చిన ఈ వాక్యం కొరకు నీకు వందనాలు. మా చుట్టూ ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, చీకటి విస్తరించి ఉన్నప్పటికీ నాయన, నీవు మా రాజువై ఉన్నందుకు, సింహాసనాసీనుడవై ఉన్నందుకు, మహారక్షణ కలుగజేయు దేవుడవై ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, నీవు మా దేవుడవుగా తండ్రి ఈ రక్షణను మేము మా దేశమంతా స్థాపించగలుగుటకు నీ కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి.